నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చైర్మన్ అలీం, వైస్ చైర్మన్ నాగేంద్ర. కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలను అభినందిస్తూ సత్కరించిన లయన్స్ క్లబ్ వారు. పట్టణం మరియు మండలంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ వారోత్సవాలు. అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఐక్యవేదిక నాయకులు. బోయకొండపై యాత్రికులకు మౌలిక వసతులపై సమీక్ష, అభివృద్ధి పనులను తనిఖీ చేసిన పెద్దిరెడ్డి. వార్తల వివరాలు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, బాలికల విద్య కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి స్మరణీయమని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలో మొట్టమొదటి సామాజికవేత్తగా పేరొందిన మహాత్ముడు అణగారిన జాతుల అభ్యున్నతికి పాల్పడ్డారని, అదేవిధంగా బాలికల విద్యాభివృద్ధికి పాటుపడటం వల్ల నేడు ఎంతో మంది గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఒక జయంతి సందర్భంగా 194వ జయంతి సందర్భంగా 95వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేసి ఇక్కడ చిత్తూరులో మనకు మెయిన్ సెంటర్లో జ్యోతిరావు పూలే గారు ఒక విగ్రహానికి పూలమాలలేసి మర్యాద చేయడం జరిగింది. ఈ రోజున మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళకు సోషల్ అవేర్నెస్ తీసుకురావడంలో జ్యోతిరావు పూలే గారు చాలా కృషి చేశారు. ఆయన ఒక ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ వెనకబడిన కులాలందరినీ కూడా వచ్చేసి ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం తరఫున చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా వచ్చేసి ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఇచ్చిన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలోని ప్రఖ్యాతగాంచిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను ప్రత్యక్ష ప్రసారం ద్వారా నియోజకవర్గ ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా సౌకర్యం కల్పించిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలను అభినందిస్తూ సత్కరించారు. సుమారు 25 సంవత్సరాలుగా గంగ జాతరను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ అందరి మన్ననలను పొందుతూ ఉన్న కేసీటీవీ వారు ఈ సంవత్సరం మరొక అడుగు ముందుకు వేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ గంగమ్మ జాతరను వీక్షించేందుకు వీలుగా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం, వారందరికీ మన ఊరి జాతర గొప్పతనం తెలిసే విధంగా చేయడంతో ఆయనను అభినందించారు. ప్రజలు, భక్తాదులు అందరి తరఫున కేసీటీవీ అధినేత అయినటువంటి ముత్యాలను లయన్స్ క్లబ్ తరఫున గౌరవిస్తూ దుశాలవ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ పి శివ, వరదారెడ్డి, నానబాల గణేష్, సుధాకర్ రావు, మహేంద్రరావు, రఘుపతి, హాస్లీ హిల్స్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ తరఫున, అదేవిధంగా మా మిత్ర బృందం తరఫున, బిఎంఎస్ క్లబ్ పొంగనూరు తరఫున ఈరోజు మా లయన్ ముత్యాల సార్ను మేము సన్మానించుకుంటున్నాం. మీరందరూ చూశారు, ఒక 3 రోజుల క్రితం గంగా జాతర జరిగినప్పుడు గంగా జాతరని లైవ్ ఇచ్చారు. ఇప్పటికి దాదాపు నాకు తెలిసి 25 సంవత్సరాలుగా లైవ్ ఇస్తున్నారు. చాలామంది ఈ రష్ తట్టుకోలేక
చిన్నపిల్లలు ఉండేటువంటి వాళ్ళు, వృద్ధులు అక్కడికి పోలేకుండా గంగమ్మ వారిని ఇంట్లో నుంచినే దర్శనం చేసుకునేటువంటి భాగ్యం. మామూలుగా అక్కడికి వెళ్తే 1 నిమిషంలో మెడబెట్టి తోహేస్తారు, వెళ్ళిపోవాల్సిందే. అట్లా కాకుండా 2.5 రోజు పాటు గంగమ్మ దర్శనాన్ని కలిగించారు లైవ్. అది కూడా ఈ కరోనా టైంలో చాలామంది గంగమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయినారు. వారందరి భాగ్యం మా ముత్యాల సారు వాళ్ళ టీం తీర్చింది. అంతేకాకుండా ఈ సంవత్సరం వీరు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యూట్యూబ్లో లైవ్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది అన్ని ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ, దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీక్షించే విధంగా ఈరోజు మొన్న ఆ లైవ్ ఇచ్చారు. వారికి మనమందరూ కూడా ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో అందరూ గుంపులుగా గంగ జాతర అంటేనే దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది బయట నుంచి వచ్చేస్తారు, అన్ని స్టేట్ల నుంచి. విపరీతంగా కరోనా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి టైంలో దీన్ని పొంగనూరు పట్టణంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లైవ్ ఇచ్చినందుకు వారికి నాకు తెలిసి 1000 కేసులైనా తగ్గించుంటారు అనుకుంటాను ఆయన వల్ల. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కరోనాలో ఉండే వాళ్ళు తోసుకొని ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందేటువంటి అవకాశాన్ని కూడా, ప్రమాదాన్ని కూడా వారు తగ్గించి పొంగనూరు ప్రజలకైతేనేమి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా పొంగనూరు గంగ జాతర అంటే ఏమి అనేటువంటిది ఈసారి ఆయన ప్రపంచవ్యాప్తంగా అందరికీ చూపించినందుకు వారికి లయన్స్ క్లబ్ పొంగనూరు తరఫున, తర్వాత బిఎంఎస్ క్లబ్ తరఫున, పొంగనూరు పట్టణ ప్రజలందరి తరఫున, పొంగనూరులో నివసిస్తూ పొంగనూరు నుంచి బయట ఉండేటువంటి గంగమ్మ భక్తులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరి తరఫున కూడా, ఎందుకంటే వాళ్ళు వీక్షించారు కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా నేను ముత్యాల సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఏమంటే, సుమారు 25 సంవత్సరాలుగా కేసీటీవీ ద్వారా ఈ యొక్క అమ్మవారి జాతర సందర్భంగా అందరూ జాతర చేసుకుంటారు. కానీ వాళ్ళకి 24 గంటలుగా 48 గంటలు జాతర అవుతుంది. ఎందుకంటే ముందు 2 రోజులు, వెనక 2 రోజులు కూడా ఈ కార్యక్రమం వైర్లు కనెక్షన్ ఇచ్చేటప్పటి నుండి ఆ యొక్క అరేంజ్మెంట్స్ కాడి నుండి వాళ్ళకి అన్నాహారాలు లేకుండా కేసీటీవీ వారు మరియు వారి నమ్మి వీళ్ళంతా కూడా, వాళ్ళ టీం అంతా కూడా సుమారు 15 మంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కడ ఏమి జరిగినా, ఎక్కడ ఈ యొక్క పూజ కార్యక్రమాలు జరిగినా, పెద్ద మనుషులు వచ్చినా, లేకపోతే మంత్రివర్యులు వచ్చినా, వాళ్ళందరూ కూడా లైవ్లో మన ఇంట్లో కూర్చొని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంట్లో కూర్చొని మనం విందు భోజనం ఆరగిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన కేసీటీవీ వారికి, వాళ్ళ చైర్మన్ ముత్యాలన్న గారికి ఈరోజు సన్మానం చేయడం మా లయన్స్ క్లబ్ యొక్క అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి వారిని ఎప్పుడు కూడా లయన్స్ క్లబ్ ముందుండి సన్మాన కార్యక్రమం చేస్తుందని, ఈ సన్మాన కార్యక్రమం చేయడం ద్వారా వారికి మరింత ఉత్తేజం కలిగించి వచ్చే సంవత్సరం కూడా బాగా ఈ కార్యక్రమాలను చేయడానికి ఉత్సాహం చూపిస్తారని మరొకసారి వారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిఎంఎస్ క్లబ్లో మన లయన్స్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ సరళా మేడం గారి ఆధ్వర్యంలో గొప్ప మెగా కంటి శిబిరం ఏర్పాటు చేసి, ఆ శిబిరంలోనే మన కేసీటీవీ అధినేత ముత్యాల గారికి సన్మానం చేయడం, అందులో మేము భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు 1943లో మన బిఎంఎస్ క్లబ్ స్థాపించబడింది. నాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఈ బిఎంఎస్ క్లబ్ సేవా కార్యక్రమాలకు ముందుంటుంది. అదేవిధంగా ఈరోజే కాదు, ఎప్పటికీ కూడా ఈ లయన్స్ క్లబ్ వారికి అన్ని విధాల ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అనగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీ, వైస్ చైర్మన్ నాగేంద్రలు కొనియాడారు. ఆదివారం జ్యోతిరావు పూలే జయంతిని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, కౌన్సిలర్లు మనోహర్, అమ్ము,
నటరాజ, జైన్సీ నరసింహులు, కాళిదాస్ మొదలియార్, కాంతమ్మ, గంగులమ్మ, రేష్మ, నాయకులు శ్రీనివాసులు, అజీజ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, చదువుపై మక్కువ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, అనగారిన వర్గాలందరూ కూడా అక్షరాన్ని ఆస్వాదించి ఈరోజు విద్యావంతులు అయ్యారంటే ముందుగా మనం ప్రణమిల్లాల్సింది గౌరవనీయులు జ్యోతిరావు పూలే గారంటే అటువంటి వారి జయంతిని మనం ఈరోజు జరుపుకోవడం సంతోషదాయకం. ఉద్యోగం చేయాలనుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి ఉండేవాడిని. కరోనా మహమ్మారి కారణాలు ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకుండా 50 మందితో చేద్దాం అనుకుని మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. గర్వంగా ఇంకో విషయం కూడా చెప్పుకుంటున్నాను. భారతీయ దళిత అభ్యుదయ సంఘం ద్వారా ఢిల్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు కూడా అందుకునే వ్యక్తిగా నేను గర్వపడుతూ వారికి రుణపడుతుందని చెప్పి తెలియజేస్తూ విద్యా వ్యాప్తికి విద్యను అందరికీ అందించే విధంలో భాగస్వామ్యం కావడానికి అందరితో కలిసి ముందుగా వేస్తా తెలియజేస్తూ ముందుగా నారాజు అన్న ఎన్ని చూడ ఈ కార్యక్రమంలో చేసుకుంటాడు. మేము చూస్తున్నాం, ఎన్నో కూడా ఇచ్చారు, ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈరోజు ఏమంటే కొత్తగా పాలకవర్గం అయిన తర్వాత ఫస్ట్ మొదటిసారిగా మానవ మున్సిపాలిటీ ఈ కార్యక్రమం సంతోషంగా ఉంది. కానీ ఈరోజు 190 జయంతి చూద్దాక ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. రేపు పెద్దలందరూ చెప్పారు, అతని మొదటికే పాదయాత్ర చదువుకు మొదలెచ్చారు. అతని బిజినెస్ సావిత్రం కానీ టీచర్ చేసి సంతోషాన్ని ఇచ్చి ఈరోజు పబ్లిక్ ప్రజల్లో కూడా మంచి కార్యక్రమం తీసుకెళ్ళారు. కాబట్టి అతను 11 సంవత్సరము ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ సందేశిస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే ఈరోజు మన యొక్క స్థితిగతుల్ని మార్చేది, మన అభివృద్ధిని ఆకర్షించేది విద్య ఒకటే అని ఆ రోజు తలచి విద్యావంతులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలి అనే ఉద్దేశంతో అందరికీ విద్యను బోధించి అందరూ కూడా సమాజంలో ముందుకు రావాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పురుషుల అసమానతలు లేకుండా ఈరోజు చూడండి, మన రాష్ట్రంలో ఎక్కడా విధంగా బీసీలకి 42 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారంటే ఈరోజు అంతా కూడా ఆ రోజు మన రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈరోజు అందరూ కూడా బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజంలో అన్నీ కల్పించినారంటే దానికి ఆ రోజు కారణమైనటువంటి జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మరొక్కసారి స్మరించుకుంటున్నాము. అందరూ కూడా జైపీ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పినట్టు ఆ నాయకుడు మన ఆడవాళ్ళకు ఈ చదువుల కోసము మనం ప్రోత్సహించి మన అందరినీ ఆడవాళ్ళని ముందుకు నడుపుతున్న మన నాయకుడు ఆ యొక్క పేరు నిలబెట్టాలని సంవత్సరము మనం జరుపుకోవాలని ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. స్వతంత్రంగా ఆఫీసులకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నామంటే ముందు చదువుతారు. ఆ చదువు ప్రోత్సహించిన ఒక మహిళా రాణి అయిన జ్యోతిరావు పూలే గారికి, వాళ్ళ సతీమణికి, అందరికీ మా మెప్ప తరఫున మున్సిపల్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బోయకొండ గంగమ్మ దర్శనానికి తరలి వస్తున్న యాత్రికులు మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బోయకొండలో కోట్లాది రూపాయల నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మితింటి శంకర్ నారాయణ, పాలకవర్గ సభ్యుడు వెంకటరమణారెడ్డి, ఈవో చంద్రమౌళిలతో కలిసి బోయకొండ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ విస్తరిస్తున్న కారణంగా నిబంధనలు పాటించాలని, మాస్కు లేకుంటే దర్శనానికి అనుమతించవద్దని ఆదేశించారు. పుష్కరిణి ఆధునీకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, పార్కింగ్ స్థలం, కళ్యాణ కట్టలు అభివృద్ధి పనులు, గోశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లను కోరారు.
వేసవిలో యాత్రికులకు సౌకర్యంగా నీడ, త్రాగునీరు, వసతిపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ అంజుబాబు, సోమల మల్లికార్జున్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ లడ్డూ రమణ, సర్పంచ్ శంషీర్, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, నేతలు గిరిబాబు, ప్రభాకర్ యాదవ్, డిష్ సూరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. महालक्ष्मीं भावं महागौरीं भावं नित्यां भावं सर्वज्ञानां भावं सर्वलोकेशां भावं रुद्रां भावं सर्वदेवां भावं पुण्यां भावं देवां भावं पूजां भावं निर्मां भावं निरञ्जनां भावं सर्वमोदां भावं सर्वप्रियां भावं सर्वध्यायोगां भावं पार्वतीं भावं देवमात्रां भावं नीतां भावं देवादिनां भावं गजौर्यं भावं भावमात्रां भावं पुरुषसम्प्रदां भावं वन्यरूपां भावं दशां भावं अनुरूपिणां भावं नाश्रां भावं ప్రజలు అపోహల వీడి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ వారోత్సవాలలో భాగంగా ఆదివారం మండలంలోని చంద్రమాకులపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, పీహెచ్సీ డాక్టర్ రెడ్డి కార్తీక్, నాయకులు చంద్ర యాదవ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక వింత వ్యాధి, మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే మనం అందరూ మూతుకు గుడ్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది భయంకరమైన అంటువ్యాధి. ఆ అంటువ్యాధి కూడా ఏ రూపంలో వస్తుందో, ఎట్లా వస్తుందో ఇంకొక పెద్దలు చెప్పినట్టు మనకు తెలియదు. చేతులకు అందుబాటులో ఉండేది ముక్కు, కళ్ళు, నోరు. కాబట్టి మన చేతులకి ఏమన్నా ముట్టుకున్నామంటే అది మన నోట్లకు కానీ, ముక్కులకు కానీ, కంట్లకు కానీ పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చేతులు కడుక్కోవాలా, శుభ్రంగా ఉండాలా, మనిషికి దూరంగా ఉండాలా. ఎందుకంటే అంటువ్యాధి భయంకరమైన అంటువ్యాధి, మామూలు అంటువ్యాధి కాదు. ఒకసారి ఉన్న తుమ్మితే దగ్గర దాపులు 1,00,000 క్రిములు బయట వస్తాయంట, అంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళు తుమ్మితే. కాబట్టి భౌతిక దూరం పాటించమంటా ఉన్నారు. చేతులు కట్టుకునేది ఎందుకంటే మనం ఎవరింటి పోతూ ఉంటాం, ముట్టుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కాబట్టి అది ఎక్కడ ఏ రూపంలో వెతుకో ఉంటుందో, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. కాబట్టి చేతులు కట్టుకోమని చెప్తున్నారు. ఇలాంటి అంటువ్యాధి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఎప్పుడో ముందు కాలంలో మనం వేసుకున్నాం టీకాలు. 100 సంవత్సరాల క్రితం టీకాలు వేసుకున్నారు కదా, అందరికీ మన చేతులకు ఇవి ఉంటాయి. అంటే అప్పుడు కూడా ఇలాంటి వ్యాధులు ఉన్నాయి కాబట్టి అటువంటి వాటి వ్యాధులు పడకుండా టీకాలు వేశారు. ఇప్పుడు కూడా ఈ కరోనా వ్యాధి నుంచి మనం బయటపడాలనే ఉద్దేశంతో, కరోనా వ్యాధి మన తంటకు రాకూడదనే ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. మరీ ముఖ్యంగా మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు మంత్రి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో అంతా కూడా జాగ్రత్తగా ఉండాలా. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రజల ఆరోగ్యం ఉంటే మీకు అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఇదంతా కూడా మన ఆరోగ్యం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా అతి కష్టం మీద ఈ వ్యాక్సినేషన్ కనుగొనింది కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రాణం కదా, బతుకుంటే బలుచుకాయ నిన్న బతకచ్చు అంటారు. కాబట్టి ప్రాణం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు కూడా ఈ మనం ఉంటుంటే పక్క మన పాలెంపల్లిలో ఒక కేసు 2 కేసులు వచ్చినాయంట, మంగళంలో ఉన్నాయంట, అదేవిధంగా మన బండ్లపల్లి ఊర్లో 2 ఉన్నాయంట. ఇవి ఎట్లా ఏ రూపంలో ఎవరికి వస్తుందో చెప్పలేము. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందస్తు జాగ్రత్తగా మనం ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మరోసారి మీకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గత సంవత్సరం కాలం నుంచి మనం అతి పెద్దదైనటువంటి కరోనా మహమ్మారితో కంటికి కనపడని వ్యాధితో మనమందరం కూడా యుద్ధం చేస్తున్నాం. ఈ కరోనా మహమ్మారికి ఇదివరకు అయితే సంవత్సర కాలం నుంచి మన ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మన ప్రభుత్వ పెద్దలు డాక్టర్లు సూచించినటువంటి సలహాలన్నీ కూడా పాటిస్తూ వచ్చినాం. సాధ్యమైనంత వరకు మనము చాలా అప్రమత్తంగానే ఉన్నాం. మన ప్రజలను కూడా అప్రమత్తం చేసినాం. ఈ 45 సంవత్సరాలు దాటిన వారు కానీ 60 సంవత్సరాలు దాటిన వారు కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనం పనులు చేసుకోండి, కానీ భౌతిక దూరం పాటించండి. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు వేసుకోండి. మీ కార్యక్రమాలన్నీ కూడా సజువుగా ప్రభుత్వ పెద్దలు కానీ మెడికల్ సిబ్బంది కానీ ఏవైతే సూచనలు చేస్తారో ఆ సూచనలన్నీ పాటిస్తూ మీ కార్యక్రమాలన్నీ చేసుకొని అతి జాగ్రత్తగా మీరు మీ ఫ్యామిలీని కాపాడుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇదే కాకుండా ఈ ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసేదానికి గ్రామాల్లోనే గ్రామ సచివాలయాల్లోనే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని వేసే విధంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే 45 సంవత్సరాలు నిండిన వారంతా ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్యాక్సినేషన్ అనేది వేసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ వల్ల కరోనా రాకుండా అయితే పోదు, కానీ దీనివల్ల కొంత నివారణ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ ముఖ్యంగా మన సర్పంచ్ గారు అయితేనేమి మన గ్రామ పెద్దలైతేనేమి అందరూ కూడా ప్రజలను అవగాహన కల్పించండి. ఈ వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించండి. ఈ వ్యాక్సినేషన్ వల్ల అపోహలు వద్దు. దయచేసి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వేసుకొని మీరు మీ కుటుంబాలన్నీ కూడా కాపాడుకోవాల్సిందిగా ఈ కరోనా మహమ్మారి వల్ల కొద్ది రోజులు మీరు కూడా అవసరమైతే తప్ప అత్యవసర పనులుంటే తప్ప ఎవరు కూడా బయటకు తిరగద్దండి. ఎప్పుడైతే ఏమైనా బయటకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ మాస్కుని తప్పనిసరిగా వేసుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రజలు ఇబ్బంది పడుతూ ఈరోజు ఇంతటి పెద్ద మహమ్మారి భారతదేశాన్నే వణికిస్తున్నటువంటి తరుణం వ్యాక్సినేషన్ మనం ముందుకు తీసుకురావడం, మన ఇంటి దగ్గరకే వ్యాక్సినేషన్ దొరకదని భావించేవాళ్ళం. ఈరోజు మనకి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పుంగనూరు పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఇందిరా కోడూరులో గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఐక్య వేదిక వారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పూలే ఆయన సతీమణి ఇద్దరు దేశం కోసమే బతికారని, విలువలను బతికించారని, వేల సంవత్సరాల బానిసత్వంలోని ప్రజలకు బతుకుబాటును చూపిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు అద్దాల నాగరాజ, సుమిత్ర రమణ, కృష్ణమూర్తి, నాగేనాయక్, నరసింహులు, హేమంత్, శ్రీనివాసులు, సజ్జాద్, జేవి నాగరాజ, కమ్మిరెడ్డెప్ప, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. బీసీ
ఎస్టీ ఎస్సీ మైనార్టీల ఐక్యతతో ప్రజా సంఘాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 1827 ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పులే గారు మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. ఆయన ఆ రోజు విద్యాబుద్ధులు లేకుండా సూత్రులు అతిసూత్రులు అసలు చదువుకోకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో అతని బర్త్డే కూడా మనకు పుట్టినది కూడా మనకు తెలియదు. ఆ రోజు ఆయన పుట్టినరోజు అక్కడ బ్రాహ్మణుల యొక్క పేష్వాలు తగలబడితే ఆ తేదీని గుర్తుపెట్టుకొని 1827 11వ తారీఖు అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మనం సూత్రులు అసూత్రులు ఎంత వెలగబడ్డామో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ పట్టు బలహీన వర్గాలకి నేను తెలియజేస్తున్నాను. అంటే అప్పట్లో ఈ సూత్రులు కూడా చదువుకోకూడదు చెప్పి నిర్ణయాలతో మనం అందరినీ బహిష్కరించారని చెప్పి సోమని తెలియజేస్తున్నా. అలాంటి కష్టకాలంలో కూడా ఎదిరించి చదువుకొని విద్యాబుద్ధం నేర్చుకొని వారి భార్యని ఒక ఉపాధ్యాయులుగా తయారు చేసి మహిళా లోకానికి అందించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పులే గారు. అతను ఎన్నో ఉద్యమాలు చేసి బాబా అంబేద్కర్ గారికి కూడా గురువుగా కూడా భావించడం జరిగింది చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి బహుజనుల యొక్క ఐక్యతను అందరూ కొనసాగించాలని తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా ఇంతో అభివృద్ధి చెందారంటే దానికి ప్రధాన కారణం జ్యోతిరావు పూలేనే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఫంక్షన్ చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. వీళ్ళందరూ కూర్చొని అందరూ కూడా జయబంధు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర జయంతి ఉత్సవం జరుపుకొని వీటి నుంచి వెళ్ళి అంబేద్కర్ దగ్గర మనం అంబేద్కర్ పూలమాల వేస్తున్నాం. అదేవిధంగా రేపు 13వ తారీఖున డీజేతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకునే కార్యక్రమంలో 13వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. 14వ తారీఖు కూడా చాలా ఘనంగా పునరులో చేయాలని చెప్పేసి మా మిత్రులు మా లీడర్లు అందరూ కూడా అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా అనేక మంది ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం ఇంతకంటే ఇంకా ఎక్కువ మందిని పోగు చేసుకొని అభివృద్ధి చేసుకొని మనమంతా బాగా జ్యోతిరావు పులే జయంతిని కానీ అంబేద్కర్ జయంతిని కానీ లేదు మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా మనం డెవలప్ అవుతున్నామో ఎంతవరకు అభివృద్ధి చెందాం లేదనేది కూడా మనం కూర్చొని మాట్లాడుకొని మనం బలోపేతం అయితేనే తప్ప మన హక్కులు కాలరాసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు అంతా కూడా చాలా నష్టం జరిగిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంతోమంది ఐక్యంగా లేకపోతే విడిపోతే చెడిపోతాం. కావున 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నాయకుల యొక్క ఆదర్శాలు నాయకుల యొక్క ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మనం నిర్ణయమయ్యే పరిస్థితి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఏ ఒక్క జాతి అయితే రాజ్యాధికారం రాదో ఆ జాతి అంతరించిపోతుందంటారు. ఆ విధంగానే ఈరోజు అనేక కులాలు రాజ్యాధికారాన్ని ఆలోచించకపోతే అంతరిస్థితి స్థితిలో ఉన్నాం మనం అని చెప్పేసి ఇక్కడున్న పెద్ద మంది సొంత కూడా గ్రహించి రాబోయే తరంలో మనం ఏం చేస్తే బాగుంటుంది చెప్పి మీరందరూ కూడా కూర్చొని ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రణాళికలు చేయాల్సిందిగా కోరుకుంటూ రేపు జరిగే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని కూడా చాలా ఘనంగా మీ అందరి ఆలోచన విధానాన్ని ముందు తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా చేస్తారని కోరుకుంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కంటి చూపు సమస్య ఉన్నవారికి వైద్య పరీక్షలతో పాటు ఉచితంగానే ఆపరేషన్లు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ పి శివ తెలిపారు. ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు పరిసరాల ప్రాంతాల నుండి 100 మందికి పైగా శిబిరానికి హాజరయ్యారు. కుప్పం పిఎస్ వైద్య కళాశాల వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి 25 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ సభ్యులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు డాక్టర్ సరళ, సభ్యులు గోపాలకృష్ణన్, వర్ధారెడ్డి, ఎన్ ముత్యాలు, మహేంద్రరావు, రఘుపతి, శ్రీరాములు, డాక్టర్లు, వారి బృందం పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మునూరు తరఫున సుమారు 2004 సంవత్సరం నుండి కూడా 17 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించేటువంటి ఈ ఉచిత కంటి చికిత్సా శిబిరం ఈరోజు బిఎంఎస్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ రెండు కూడా సంయుక్త ఆధ్వర్యము. అదేవిధంగా
ఈరోజు ప్రత్యేకత ఏమంటే ఆర్సీ హిల్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్సీ హిల్స్ అంటే బీకొత్తకోట క్లబ్ కూడా వాళ్ళ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి లయన్స్ క్లబ్ పట్టాను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇదే కాకుండా డయాలసిస్ హాస్పిటల్ ఉన్నందుకు కూడా ఈరోజు ట్రీ ప్లాంటేషన్ చేయడానికి చెట్లు నాటే కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆ చెట్లు నాటే కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ యొక్క చెట్లు సుమారు 25,000 రూపాయలు విలువ చేసేటువంటి చెట్లను ఉచితంగా లయన్స్ క్లబ్ ఆర్సీ హిల్స్ వారు బీకొత్తకోట వారు అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు మరి మా జోన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు ఆ రోజు వచ్చేసి ఈ చెట్లు కూడా మనకు డొనేట్ చేయడం జరిగింది. వారికి మన క్లబ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కంటి చికిత్సా శిబిరం గురించి చెప్పాలంటే సుమారు 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ సంవత్సరానికి 1000 మంది చొప్పున సుమారు 15,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసి ఈ లయన్స్ క్లబ్ సభ్యులు సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతృ స్వభావే ధన్యత అనేటువంటి నానుడితో మనం దాతృత్వం ఉండేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ క్లబ్లో మనుగడ సాధిస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము సుమారు 6,000 రూపాయలు మన నిధులు వెచ్చించి ఈ యొక్క సేవా కార్యక్రమానికి ఉంటే కానీ మెంబర్షిప్ తీసుకునే దానికి వీలు కాదు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే దానగుణం ఉన్నారో వాళ్ళంతా కూడా చేరి ఈ యొక్క క్లబ్లో మీరు విజయవంతంగా నలుగురికి సహాయపడేటువంటి ధోరణితో రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్సీఎస్ తరపు నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ పొంగునూరు వారి ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్లో ఇవాళ ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగినది. అలాగే ఇక్కడ బిఎంఎస్ క్లబ్ బంధు లయన్స్ క్లబ్ ఆఫ్ పొంగునూరు నిర్వహిస్తున్న ఐ క్యాంపు సందర్శించి మా మద్దతు తెలపడం. ఈ అవకాశం కల్పించినందుకు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారి నుంచి మేము ఇన్స్పిరేషన్ పొంది ఎన్నో కార్యక్రమాలు చేసి మా క్లబ్ కూడా ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం. పుంగనూరు లయన్స్ క్లబ్ మరియు హార్స్లీ హిల్స్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రాంపల్లి సమీపంలో నూతనంగా నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న డయాలసిస్ కేంద్రం వద్ద వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది. పుంగనూరు పురపాలక సంఘంలో కోవిడ్ వ్యాక్సిన్ మొదలైంది. ఆదివారం తూర్పు మొగసాలలోని సచివాలయంలో వ్యాక్సినేషన్ను వైద్య శాఖ వారు ప్రారంభించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని కరోనా బారి నుంచి రక్షణ పొందాలని కమిషనర్ లోకేష్ వర్మ తెలిపారు. వజ్రాలు ఉన్నాయని
దురాశతో నంది విగ్రహాన్ని చోరీ చేసిన ముఠాగుట్టుని జిల్లా ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బృందం రట్టు చేసింది. పలమనేరు మండలం వందన మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీకి గురైన పురాతనమైన నంది విగ్రహం చోరీ కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. వారి నుండి ఒక ఆటో, ఒక టాటా ఏసీ, ముక్కలైన విగ్రహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ నిందితులను మీడియాకు చూపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల 26వ తేదీన మల్లేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు నంది విగ్రహాన్ని దొంగలించుకుపోయారని తెలిపారు. ఈ విషయంపై పలమనేరు పోలీస్ స్టేషన్ నందు ఆలయ ధర్మకర్త నరసింహులు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 10వ తేదీన జగమర్ల అటవీ ప్రాంతంలో 5 మంది వ్యక్తులు ఆటోలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పలమనేరు సిఐకి సమాచారం రావడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకోవడంతో మల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన నంది విగ్రహం దొంగతనం కేసు గుట్టు రట్టయిందన్నారు. నంది విగ్రహంలో బంగారు వజ్రాలు ఉన్నాయని, ఇందుకోసం వాటిని దొంగలించినట్లు నిందితులు విచారణలో చెప్పడం జరిగిందన్నారు. ఈ కేసులో శ్రీనివాసులు, రవి అనే వ్యక్తులు కలిసి కట్టార్ రంగయ్య దగ్గరికి వెళ్లి నంది విగ్రహం తీసుకువస్తే ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడంతో కట్టార్ అన్నయ్య, హరి, వెంకట చలపతి, వెంకటేష్, శ్రీధర్ వీరు 5 మందితో కలిసి విగ్రహాన్ని దొంగలించారని చెప్పారు. వీరితో పాటు మరో 5 మంది మునీంద్ర, శ్రీనివాసులు, ప్రకాష్, శ్రీధర్, నరసింహులు, దాసరయ్య, గోపిలు కలిసి నంది విగ్రహాన్ని శ్రీకాళహస్తి మండలం పొయ్యి గ్రామం వద్దకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు. 5 రోజుల తర్వాత పొలాల వద్ద పాడుపడిన బావి దగ్గరికి విగ్రహాన్ని తీసుకుపోయి పగలగొట్టారు. అందులో వజ్రాలు లేకుండా పోవడంతో ముక్కలైన విగ్రహాన్ని గోనె సంచులో వేసుకుని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో పడవేశారని తెలిపారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న గోపి 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మిగిలిన 10 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుండి ఒక ఆటో, ఒక టాటా ఏసీ, 3 ద్విచక్ర వాహనాలతో పాటు నంది విగ్రహం ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసును వారంలోగా ఛేదించిన పోలీసులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి అవార్డును అందించారు. సమావేశంలో డిఎస్పీ రంగయ్య, పలమనేరు సిఐ జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చైర్మన్ అలీం, వైస్ చైర్మన్ నాగేంద్ర. కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలను అభినందిస్తూ సత్కరించిన లయన్స్ క్లబ్ వారు. పట్టణం మరియు మండలంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ వారోత్సవాలు. అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఐక్యవేదిక నాయకులు. బోయకొండపై యాత్రికులకు మౌలిక వసతులపై సమీక్ష, అభివృద్ధి పనులను తనిఖీ చేసిన పెద్దిరెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.